నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మనం కూర్చున్న చోటకే, మనం ఉన్న చోటకే అవకాశాల వెల్లువ మన వద్దకే రావాలంటే అనంత విశ్వశక్తికి మనం ఏమని అఫర్మేషన్స్ చెప్పాలి, ఏమని మాట్లాడాలి, ఎంత ప్రేమగా అడగాలి అంటే మనకున్న టాలెంట్ పరంగా ప్రపంచం, ప్రకృతి, పంచభూతాలు, ఉద్యోగాలే గాని, అవకాశాల వెల్లువ, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళే గాని మిరాకిల్ గా ఎలా మన వద్దకు రావాలి, మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో తిరగకుండా విశ్వాన్ని ఎలా ప్రేమతో అడగాలి అంటే ప్రతిరోజు మనం చేస్తున్న పనిలో కృతజ్ఞతని యాడ్ చేయాలి. సపోజ్ మీరు ఒక కంపెనీ CEO కావాలి. నిజంగా ఒక చిన్నప్పుడు ఆ కలలు కంటూ ఉంటారు. అలా మీరు చిన్న పిల్లవాళ్ళగా మారిపోయి, చిన్న బేబీలాగా వాళ్ళు చాక్లెట్ కోసం జనరల్ గా అంటుంటారు, నేను అది తింటాను, ఇది తింటాను అంటే మన కోరికలు దాన్ని ప్లే చేయాలి. ఒక కంపెనీకి CEO అయినట్టు ఆ CEO ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ CEO ఎలా ఉంటాడు, అలా ఉన్నట్టుగా చెప్పాలి. అలాగే ఒక ఇల్లు కోరుకుంటే ఆ ఇల్లు మీరు గృహప్రవేశం చేసినట్టుగా, మీదైనట్టుగా నిజంగా అలా చేస్తే ఎలా ఉంటుంది, అట్లాంటి ఆలోచనలతో నింపబడాలి. చాలా మంది ఏం చేస్తుంటారు, ఇల్లు కోరుకుంటారు, కోరుకుని నా దగ్గర లేదు ఇల్లు, వాళ్ళంటే డబ్బున్న వాళ్ళు కొనుక్కున్నారు, మేము ఎప్పుడు కొనుక్కుంటాం, చాలీ జీతంతో ఎప్పటికవు, ఈ నిరాశని ఎక్కువ వ్యక్తం చేస్తూ ఉంటారు. అప్పుడు అది ఎప్పటికీ అందని ద్రాక్ష కింద అవుతుంది. మనకు కావలసిన దాన్ని ప్రశాంతమైన స్థితిలో ఉండి దాన్ని అనుభవిస్తున్న ఫీలింగ్ ని వ్యక్తం చేయాలి. చాలా మంది ఈ సూత్రం తెలియక లోన్ పెట్టాలి, మాకున్న పొలం అమ్మాలి, అయితే ఆ లోన్ ఇది వస్తుందా, ఇంత వస్తుందా, రాదని ఈ కాన్సన్ట్రేషన్ అంతా చేసేస్తుంటారు. అసలు లోన్ జోలికే వెళ్లకుండా నేను కోరుకున్న దాన్ని పొందుతున్నాను, అందుకు విశ్వం నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది. ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు నా కోసం నేను కోరుకున్న ఇంటిని, డబ్బుని, మనుషుల్ని, సంపదలని, ప్రపంచాన్ని, ప్రకృతిని, సమస్తాన్ని చైతన్యపరిచి నా వద్దకే నేను కోరుకున్నది పొందేలాగా ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది నా కోసం అని చెప్పాలి. మరి ఆ ఇంట్లో మీరు ఉండాలంటే ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి, ఎంత అట్రాక్టివ్ గా చెంగున గంతులేసుకుంటూ యంగగా ఉండాలి, దాన్ని కూడా చూడాలి. ఇల్లు కోరుకుంటే మన అనారోగ్యంగా ఉంటే అందులో ఎలా అనుభవిస్తారు, అలా మీరు ఆరోగ్యాన్ని కోరుకోవాలి. నా దగ్గర డబ్బు బోలెడు అంతుందని చెప్పాలి. ఆ డబ్బుని మీ ఇమేజెస్ లో, మైండ్ లో చూడాలి, అది విశ్వంలోకి పంపించాలి. అలాంటి అవకాశాలు మీ దగ్గరికి వచ్చేలాగా చేసి మీరు ఆ ఇల్లు కొనుక్కునేలా చేసి అలా చేస్తుంది. మనం గోల్డ్ గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే గోల్డ్ కావాలి అంటే మహిళలు ముఖ్యంగా ఏం చేయాలి, నా దగ్గర గోల్డ్ లేదు అన్న ఆలోచనలు తీసేయాలి. మీకు ఒక నెక్లెస్ కావాలా, ఒక చైన్ కావాలా, ఏం కావాలి, దాన్ని ముందే ఫోటో తీసుకోవాలి, ఆ ఇమేజ్ తెచ్చుకోవాలి, ప్రశాంతంగా మారిపోవాలి. మీరు ఎంత ప్రేమిస్తారు, అది ఎంత వెయిట్ ఉన్నా, కాస్ట్లీ అయినా సరే దాని గురించి పట్టించుకోకుండా ఆ ఇమేజ్, ఆ గోల్డ్ నా దగ్గర ఉందని ఫీల్ అయిపోతూ ఉండాలి, కలలకంటూ ఉండాలి. మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ ఇంట్లో వాళ్ళు భలే ఉంది నువ్వు పెట్టుకుంటే, సూపర్ గా ఉందని మిమ్మల్ని పొగుడుతున్నట్టుగా, నీకే బాగుంది అసలు నిజంగా అది అని వాళ్ళు అంటున్నట్టుగా ఇవన్నీ మన మైండ్ లో ప్లే చేయాలి. అది కదులుతుంది. ఆ వస్తువు పట్ల మోజు పడాలి, ప్రేమించాలి, నాదే అన్న ఫీలింగ్ ని వ్యక్తం చేయాలి. మనం ఏం చేస్తాం, ఇంత రేటు పెరిగిపోతే మనం కొనేదా సచ్చేదాన్ని నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, అర్హత కోల్పోతారన్నమాట. నాకు అర్హత లేదని మీరే స్వయంగా దాన్ని గెంటి వేస్తున్నారు ఈ ప్రపంచం నుంచి, ఎప్పటికీ పొందలేరు. ప్రేమను వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు చెబుతూ అది నాదే అని దాని మీద మీరు మనసు పడితే కదలడం మొదలవుతుంది. అలాగే రోండా బర్నర్ సీక్రెట్ బుక్ రాసిన ఆమె, ఆ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఇదివరకు, తను ఆస్ట్రేలియాలో ముందు ఆమె లండన్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ తిన్నగా వెళ్తుంటే ఒక స్కర్ట్ చూస్తుంది, ఎర్రటి స్కర్ట్స్, అది బ్రాండెడ్, చాలా కాస్ట్ ఉంటుంది అది. సో డిస్కౌంట్ కూడా లేదు. అప్పట్లో తనకేంటి, ఆకర్షించడం పెద్దగా తెలియలేదు. ఆ స్కర్ట్ చూసింది అద్దంలో నుంచి, చాలా ఇష్టం పెరిగిపోయి వెళ్ళి కాస్ట్ అడిగింది, లోపలికి వెళ్ళిపోయి. అది చాలా కాస్ట్ అవటం ద్వారా తను ఏం బాధపడకుండా దాన్ని చూస్తూ ఇష్టంతో థ్యాంక్ యూ చెప్పేసేసి దాన్ని ముట్టుకుని ఇది నాదే అనుకుని ప్రేమతో వచ్చేసింది. ఆ కారులో వెళ్తున్నంతసేపు కూడా అది వేసుకున్నట్టు, అందరూ నీకు చాలా బాగుంది అన్నట్టు, వాడి సిస్టర్స్ పొగుడుతున్నట్టు అదే ప్లే చేస్తూ ఉంది.
ఆ తర్వాత ఆమె ఆస్ట్రేలియా వెళ్ళింది. అదే వేరే కాంప్లెక్స్లో అక్కడ పని మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా తక్కువ ధరకి ఆమె కొనే స్టేజ్కి వచ్చేసింది. అది సపోజ్ $2000 ఉంటే కేవలం $20కి వచ్చేసింది. అది అక్కడ పెట్టారు వాళ్ళు భారీ డిస్కౌంట్తో. ఎందుకు పెట్టారు? సేమ్ బ్రాండ్. ఇక్కడ $2000 ఉన్న దాన్ని వేరే ప్లేస్కి వెళ్ళేసరికి $20కి అది ఎలా వచ్చింది? ఈమె ఆకర్షించడం ద్వారా ఆ కంపెనీ వాళ్ళు దానికి ఆ రేటుకి ఏం కొనేలాగా తీసుకొచ్చారు ఆ ప్రైజ్ని. అది కూడా ఒక పీసే ఉంది. ఇది మిరాకిల్ గా ఆమెకు స్వయంగా జరిగింది. అంటే ఇక్కడ వస్తువుల్ని మనం మోజు పడితే, ఇష్టపడితే, ఆ వస్తువు మీద ప్రేమ పెంచుకుంటే అది మనదవుతుంది. ఆత్మ ఏం చేస్తుంది? అది ఏ స్థితిలో ఉన్నా సరే తీసుకొస్తుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనవసరం. అంటే మనం దాన్ని గాఢంగా వాంఛించాలి, ప్రేమించాలి, అది నాదే అని అనుభూతి చెందాలి. అట్లాగే ఒక లండన్ లో ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ మన క్లాస్ జాయిన్ అయ్యి సరదాగా గురువు ద్వారా అసలు ఇది పనిచేస్తుందా లేదా నాకు ఒక ప్లాన్ గా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, ఒక క్లాస్ జాయిన్ అవుతాను, నాకు లిల్లీ పూలు దొరకట్లేదు, ఇక్కడ అసలు ఎంత ట్రై చేసినదో నాకు అవి కావాలి అన్నప్పుడు సరే అని చెప్పేసి మీకు నమ్మకం విశ్వాసం ఉంటే జాయిన్ అవ్వమని చెప్పడం జరిగింది. ఆ క్లాస్ చెప్పిన తర్వాత ఆమె 21 days పూర్తయ్యేసరికి మనం చెప్పిందంతా చేస్తూ ఉంటే ఒక ఫ్రెండ్, తన ఫ్రెండ్ కూడా అక్కడే ఉంది లండన్ లో, తనని ఆ డిన్నర్ కి ఇన్వైట్ చేసింది, లంచ్ కి ఇన్వైట్ చేసింది మధ్యాహ్నం సండే. సో తను ఆ సండే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డైనింగ్ హాల్ టేబుల్ మీద లిల్లీ పవర్ గుత్తు, పువ్వుల గుత్తు చాలా పెద్దది పెట్టడం జరిగింది. సో ఆ వాసన దానికి వస్తుంది ఇంట్లోకి వెళ్ళంగానే. సో నేను కోరుకున్న పువ్వులు ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయని చెప్పేసి ఆ పువ్వుల్ని, ఆ వాసన చూసి చాలా సంతోషించింది. కానీ అడగలేదు తన ఫ్రెండ్ అని, ఎందుకంటే వాళ్ళు కొనుక్కొని పెట్టుకున్నారు కదా. సో బాగోదని చెప్పేసి అసలు దాని గురించి మాట్లాడలేదు. వాటిని చూస్తూ చాలా ఇష్టపడుతూ మామూలుగా ఆ లంచ్ చేసి సాయంత్రం వరకు వాళ్ళ ఫ్రెండ్తో గడిపి ఈవినింగ్ కాఫీ తాగి వెళ్ళిపోయేటప్పుడు బాయ్ చెప్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే తాను ఒక నిమిషం ఆగని చెప్పి వెనక్కి వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న పెద్ద లిల్లీ పవర్ గుత్తు తనకి గిఫ్ట్ గా ఇచ్చింది. మరి ఆ ఫ్రెండ్కి ఈమె ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇవ్వాలని ఎందుకు అనిపించింది? అనంత విశ్వశక్తి ఒక వ్యక్తిని ఎన్నుకుంటుంది. అట్లా ఎక్కడ దొరకపోతే తనకి ఎలా దొరికింది? తన కోసమే అంత పెద్ద గుర్తు తీసుకొచ్చి ఎందుకు ఉంచింది? వెళ్ళేటప్పుడు ఇవ్వాలని ఎందుకు ఆలోచించింది? ఇలా ఎలా జరిగింది చూడండి. విశ్వాసం ఉంటే ఏదైనా జరుగుతుంది. అంటే మనం నమ్మాలి. ఈ ఆత్మ మనలోని అయస్కాంత క్షేత్రం 7 మహానగరాలకి విద్యుత్తును అందిస్తుంది వారం రోజుల పాటు. అంటే ఈ న్యూయార్క్ లాంటి, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ లాంటి పెద్ద పెద్ద నగరాలకి, 7 నగరాలకి వారం రోజుల పాటు. అంత పవర్ ఉంది అన్నమాట ఆత్మలో. మరణం లేని ఆత్మ. ఈ మరణం లేని ఆత్మకి మీరేం చేస్తున్నారు, మనమేం చేస్తున్నాం? నెగిటివ్ ని, నాకు అది నచ్చలేదు, వీళ్ళు బాగాలేదు, వీళ్ళు మంచివాడు కాదు, వాళ్ళు సరిగ్గా పరిపాలించట్లేదు, ఈ ఫుడ్ నాకు నచ్చలేదు, ఈ ఇల్లు నాకు నచ్చలేదు, నాకెందుకు వస్తుంది, నాకు ఎవరు సహకరించట్లేదు, ఇలా మొత్తం నెగిటివ్ అయినా మాట్లాడుతుంటారు. శుభం పలకరా బాబు అంటే అశుభం పలుకుతుంటూ అశుభాన్ని పొందుతూ ఉంటే లైఫ్ ఎందుకు మారుతుంది? నీ మైండ్ సెట్ మారకుండా, మనం మాట్లాడే తీరు మార్చకుండా, విమర్శల ధోరణి వదిలిపెట్టి కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తున్నప్పుడు ప్రపంచం మనకి దాసోహం అవుతుంది, మనల్ని ప్రేమించటం మొదలవుతుంది. ఏది కావాలన్నా సరే మనం ప్రేమను వ్యక్తం చేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి, ప్రతి చిన్న దానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. అద్భుతాలు జరగాలంటే ఊరికే జరగవు. ఒక మొక్కకి ఇష్టం అని చెప్పి గులాబీ పూల మొక్క తీసుకొచ్చి దాని ప్రేమతో వాటర్ పోస్తూ రోజు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ప్రేమతో తాకుతూ ఇష్టంగా వాటర్ పోస్తే 10 రోజుల్లో అది వికసించి మీకు నచ్చిన పువ్వులు కాస్తుంది. మరొక మొక్కను తీసుకుని ఏమి మాట్లాడకుండా, అసలు ఏమి కృతజ్ఞతే చెప్పకుండా మామూలుగా వాటర్ పోస్తే అది ఎలా ఎదిగింది అలాగే ఉంటుంది. అంటే మనది పని చేస్తుందా లేదా మన మాటలనేవి ప్రయోగం చేసుకోవచ్చు. ఇది మనకు వ్యతిరేకంగా రాకుండా అనుకూలంగా ఈ ప్రపంచం ఉండేలాగా మనమే ఎన్నుకోవాలి. మాట్లాడే పద్ధతి మార్చాలి, కృతజ్ఞత భావాన్ని పెంపొందించుకోవాలి, చిరునవ్వు తప్ప విమర్శల ధోరణి వదిలిపెట్టేయాలి, కుళ్ళుకోవటం వదిలిపెట్టేయాలి. ఎవరిని పడితే వాళ్ళు ఇమీడియట్ గా విమర్శించేస్తూ ఉంటారు. ఆ పద్ధతి వదిలిపెట్టేయాలి. కోపాన్ని తీసేయాలి, కోకట వేళతో గొనగటం మానేయాలి. ఇరిటేట్ అయిపోతూ ఎక్కడ సమయం దొరికితే ఒకరి మీద పడిపోదామని ఆలోచిస్తూ ఉంటారు. అదేమవుతుంది? వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. ఆకర్షించకుండా రావాల్సిన వాటిని అన్నిటిని పోగొట్టుకుంటా ఉంటారు, ఇంకా ఆలస్యం అవుతా ఉంటాయి. మనం మారకుండా ఈ ప్రపంచం ప్రేమతో మన వద్దకు రాదు. వ్యతిరేకంగా మాట్లాడటం మానేయాలి. విమర్శించటం, గొడవలు పెట్టుకోవటం, ఊరికే గొనగటం. మనిషిని చూస్తే కొంతమంది ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఆ ఇరిటేషన్ ఏమవుద్ది?
ఏది ప్రతిది దూరం అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఆ ప్లేస్లో చిరునవ్వుతో చక్కగా మనిషి మారిపోయి, ఇప్పుడు ఒకటి ఆలోచించాలి, ఇరిటేట్ అవటం వల్ల నాకేంటి లాభం? మీరు ఒకసారి ఆలోచించండి. నేను కోప్పడిపోవటం ద్వారా నాకేంటి లాభం? అందరిని ద్వేషించడం ద్వారా నాకేంటి లాభం? ప్రపంచానికి వ్యతిరేకతను పంపిస్తున్నారు. ఆ వ్యతిరేకత మూట కొట్టి కొండలాగా వస్తుంది. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు, పండదు, ఏది అవకాశాలు మన దగ్గరికి రావు, కోరుకున్న ఇల్లు కూడా సహకరించదు, వైఫ్ సహకరించదు, హస్బెండ్ సహకరించరు, చుట్టాలు ఫ్రెండ్స్ అంతా మొత్తం వ్యతిరేకతం అవు. ఆ మనిషిని చూడగానే బాబు అతను కదిలితే కలుస్తాడు బాబు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే ఏంటి? మనమే అన్ని పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం కోరుకున్న ఇల్లు కానీ, జాబ్ కానీ, కోరుకున్న బిజినెస్ కానీ, ఆరోగ్యం కానీ, రిలేషన్ కానీ అన్ని చాలా బాగుంటుంది. మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. మీరు కోరుకున్న జాబ్ పొందాలి, మీ బిజినెస్ లో లాభాలు రావాలి, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు బాగుండాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను. అయితే మనం ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెడిటేషన్, ఏంజల్స్ మిరాకిల్స్ గురించి, ఏంజల్స్ ని ఇంకా బ్యూటిఫుల్ గా ఎలా అడగాలి, ఇంకెన్నో మిరాకిల్స్ ఎలా పొందాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి, సరైన మెడిటేషన్ ఎలా చేయాలి, బ్లాక్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి కోరుకున్న విధంగా మన బాడీ ఎలా మారాలి, నెగిటివ్ బ్లాక్స్ క్లీన్ అయిపోవాలి, అప్పులు ఎలా తీరాలి, ఇలాంటి అనేక విషయాల గురించి మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు. బిఫోరే 22వ తారీఖు లోపే బుక్ చేసుకోవాలి. 22వ తేదీని మనం లింక్స్ పంపించడం జరుగుతుంది. అట్లాగే వచ్చే నెల 13వ తేదీన, ఏప్రిల్ 13వ తేదీ సండే, మనం ఒక స్టార్ హోటల్లో బిజినెస్ క్లాస్, స్పెషల్ బిజినెస్ క్లాస్, అసలు ఒక వ్యక్తి బిజినెస్ ఎలా చేయాలి, రాకెట్ లాగా ఆ బిజినెస్ లాభాల బాపులోకి ఎట్లా వెళ్ళాలి, అలా విశ్వశక్తిలోకి ఆ బిజినెస్ గురించి ఎలా అడగాలి, నా బిజినెస్ ప్రపంచం అంతా గుర్తించేలాగా, నాలాగా మరెవరు బిజినెస్ చేయనట్టు అంత క్వాలిటీ, అంత విలువైన బిజినెస్, అంత మంచిది ఎలా చేయాలి, అందులో క్వాలిటీ ఉండాలి, ఎట్లా థాట్స్ రిలీజ్ చేయాలి, విశ్వంలోకి ఎలా రిలీజ్ చేయాలి, అసలు ఆ బిజినెస్ పర్సన్ గా మనం ఎలా తయారవ్వాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా రావాలి, మన దగ్గర డబ్బు ఉందా లేదా అనవసరం, ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చింది, అలా ఎవరికి వచ్చింది, ఎవరు అలా అయ్యారు కోరుకున్న విధంగా, ఇది సాధ్యమేనా, అనంత విశ్వశక్తిలోకి ఒక బిజినెస్ మ్యాన్ గా లాభాల బాటలో దూసుకుపోయేలాగా ఆ బిజినెస్ ఎలాంటి బిజినెస్ చేస్తే మంచిది, ఆ బిజినెస్ లో సీక్రెట్స్ ఏంటి, ఒక బిజినెస్ మ్యాన్ గా, బిజినెస్ ఉమెన్ గా, ఒక సెలబ్రిటీగా మారిపోవటానికి ఆ క్లాస్ అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగానే బుక్ చేసుకోవాలి. కొన్ని మాత్రమే లిమిటెడ్ సీట్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరితో లాస్ట్ లో మాట్లాడాలి, హీలింగ్ ప్రేయర్ చేయాలి, వాడుకున్న ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఇవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది. ఊరికే మనం క్లాస్ చెప్పడమే కాదు, వ్యక్తిగతంగా కూడా ఒక్కొక్కరితో మాట్లాడాలని చాలా మంది కోరుకున్నారు. ఈ విధంగా ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్లాసు. నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.